మా ఇంటికి ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ అయితే వచ్చిందనమాట. వీడిని చూడంగానే మాకు మా రూబీ గడే గుర్తొచ్చిండు. చిన్నప్పటి నుంచి మాకు డాగ్స్ అంటే చాలా భయం, నాకు మా చెల్లికి కూడా. కానీ చిన్న కుక్క పిల్లలంటే ఇష్టం. దూరం నుంచి చూసి కొంచెంసేపు ఆడుకొని వదిలేస్తుండే, ఎందుకంటే వాటికి మమ్మీ చూడుకోవు కదా. కానీ మా రూబీ గడు మా లైఫ్లోకి ఎట్లా వచ్చిందో తెలియదు. అసలు డాగ్స్ అంటే భయం ఉన్న మేము వాడికి అంత కనెక్ట్ ఎట్లా అయిపోయినామో కూడా తెలియదు. మా మమ్మీకి అస్సలే యాక్సెప్ట్ చేయరు డాగ్స్ అంటే. కానీ వాడిని ఎలా ఒప్పుకుందో ఏమో కానీ వాడైతే మా మమ్మీ మాట ఫుల్ వింటాడు. మా ముగ్గురిలో వాడు ఎక్కువ టైం స్పెండ్ చేసేది మా మమ్మీతోనే. మా మమ్మీ తిట్టినా కొట్టినా ఏమన్నా మా మమ్మీని ఒక్క మాట అన్నాడు అనమాట. మా మమ్మీ ఏదైనా అన్నా అనుకో ఫుల్ భయపడతాడు. ఇంకా మా చెల్లితో అయితే ఫుల్ ఆట ఆడుకుంటాడు అనమాట. మా మమ్మీ మస్తు టైం స్పెండ్ చేస్తుంది. సో మదర్స్ స్టార్టింగ్లో నో నో అంటారు, కానీ అవి అట్లా కనెక్ట్ అయిపోతాయి. అంటే ఒక 1 వీక్లో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. అది లేకపోతే మనకి ఏది తోచదు, అంతగానం కనెక్ట్ అవుతాము. వీడికి కూడా జస్ట్ ఇట్లా స్నానం చేపించి పడుకోబెడితే ఫుల్ నిద్రపోయింది అనమాట. ఎంత లేపినా ఇవ్వట్లేదు. పెట్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకేంటంటే అదొక పెట్‌లాగా చూడాలనమాట. ఫ్యామిలీలో ఒక మెంబర్ లానే చూస్తారు. దాన్ని కుక్క అన్నా కూడా నచ్చదు. ఎవరైనా అన్నా కూడా అట్లా అస్సలు యాక్సెప్ట్ చేయరు. అవి ఎంతగనం కనెక్ట్ అయిపోతామంటే మనం డల్‌గా ఉన్నప్పుడు అవి కూడా డల్‌గా ఉంటాయి. మనల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడు మనతో చుట్టుకొని, ముట్టుకొని ఉంటాయి. వాటికి తెలీదు వీళ్ళు రిచ్, వీళ్ళు పూర్, వీళ్ళతో ఇలా ఉండాలి, అలా బిహేవ్ చేయాలని. అందరితో ఒకలానే ఉంటాయి.